కూడా చికెన్ అంటే చికెన్ లెగ్ పీస్ అంటే ఇష్టం. ఒక ఆదివారం వచ్చిందంటే, ఒక మంగళవారం వచ్చిందంటే, ఒక ఫ్రైడే వచ్చిందంటే మోస్ట్ ఆఫ్ దెమ్ చికెన్ ఇష్టపడతారు. కానీ ఇప్పుడు ఒకవైపు బర్డ్ ఫ్లూ భయం, ఒకవైపు మరోవైపు మేళాలు పెడితే మాత్రం ప్రజలందరూ చికెన్ ప్రియులందరూ బాగానే తింటున్నారు చికెన్. అంటే మీరేం చెప్తారు? ఇప్పుడున్న బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ నేపథ్యంలో చికెన్ తినొచ్చా, తినకూడదా, లేదంటే జాగ్రత్త పడాలా? మీరు ఒక మాట అన్నారు, లొట్టలేసుకుంటూ తింటారు అని. వాళ్ళల్లో నేను కూడా ఉన్నాను. ఓకే. సో ఆన్ ఎ లైటర్ నోట్ ఐ సెడ్ దట్. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఎగ్స్, మిల్క్ అండ్ చికెన్, ఈ మూడు. మిల్క్ అని కూడా ఎందుకు అంటున్నానంటే, ఈ ఇయర్ స్పెసిఫిక్ గా జస్ట్ బిఫోర్ డొనాల్డ్ ట్రంప్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లో పుల్ అవుట్ అవ్వక మునుపు రిపోర్టెడ్ ఏంటంటే, కొత్తగా ఫస్ట్ టైం క్యాటిల్ లో కూడా బర్డ్ ఫ్లూ మ్యూటేట్ అయ్యి ఇన్వేడ్ చేసి కపుల్ ఆఫ్ హర్డ్స్ చనిపోవడం జరిగింది. దాని ఫాలో అప్ మెసేజెస్ మనకు తెలియదు. బట్ ఈ సీజన్ లో మిల్క్, అన్పాస్చరైజ్డ్ మిల్క్ కూడా ఈస్ డేంజరస్. మామూలుగానే కాదు, ఇది ఫ్లూ మూలాన్ని కాదు, మామూలుగా కూడా బ్రుసెల్లా రావచ్చు, చాలా జబ్బులు రావచ్చు. సో ప్రాపర్ గా పాస్చరైజ్డ్ ఆర్ వెల్ బాయిల్డ్ మిల్క్, సేమ్ థింగ్ అప్లైస్ టు చికెన్ అండ్ ఎగ్స్. రాగా తినకూడదు, ఎగ్స్ రా అస్సలు తినకూడదు, సెమీ బాయిల్డ్, రా, ఇంప్రాపర్లీ కుక్డ్ ఇవేమీ చెయ్యకూడదు. ప్రాపర్ బాయిలింగ్, ఆల్మోస్ట్ చికెన్ కానీ ఏదైనా కానీ మనం టెంపరేచర్స్ గురించి చెప్పుకోవాలంటే 165 డిగ్రీ ఫారెన్ హీట్ లో కుక్ అయినా, అంటే మన ఇండియన్ కుకింగ్ యూజువలీ చాలా ట్రెడిషనల్ ఇండియన్ కుకింగ్ ఈస్ ఎక్కువ టెంపరేచర్స్ లోనే కుక్ చేసుకుంటాం. కొత్తగా మనం అడాప్ట్ చేసుకున్న మెథడ్స్ కొన్ని ఉన్నాయి, ఎయిర్ ఫ్రైయర్ గానీ లేకపోతే గ్రిల్లింగ్ గానీ, ఇట్లాంటి సెమీ కుక్డ్ విధానంలో చికెన్ తినకూడదు. సెమీ కుక్డ్ ఆర్ సెమీ బాయిల్డ్ ఎగ్స్ తినకూడదు. కానీ ప్రాపర్లీ కుక్డ్ ఎగ్స్ గానీ చికెన్ గానీ ఈజ్ సేఫ్. నంబర్ 1. నంబర్ 2, లైవ్ మార్కెట్స్ లోకి, అంటే లైవ్ యానిమల్స్ అమ్మే మార్కెట్స్ అండ్ ఆల్సో ఫ్రెష్లీ కిల్డ్ యానిమల్స్ ఉన్న మార్కెట్స్ కానీ, పౌల్ట్రీ ఫార్మ్స్ కానీ, ఇన్ఫాక్ట్ కొన్నిసార్లు జూ విజిట్స్ కూడా, ఆల్ దీస్ షుడ్ బి బ్యాన్డ్. ఇట్లాంటివి చేయకూడదు. మనకి 2024 లో కపుల్ ఆఫ్ ఇయర్స్ తర్వాత ఒక 4-year-old లో రిపోర్ట్ చేశారు ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా. లక్కీలీ హీ సర్వైవ్ వెస్ట్ బెంగాల్ లో. ఆ చైల్డ్ అండ్ ఇంకొక కేసు కూడా రిపోర్ట్ చేశారు. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ ఫ్యామిలీస్ హూ ఓన్ పౌల్ట్రీ. అంటే వాళ్ళు కంప్లీట్ గా వెళ్ళటం. అండ్ ఇప్పుడు ఇంకొకటి, విలేజెస్ లో కూడా ఫార్మ్ విజిట్స్, పౌల్ట్రీ విజిట్స్ పిల్లలు గాని పెద్దవాళ్ళు గాని చెయ్యకూడదు. ఎందుకంటే ఇది ఫీకో ఓరల్ ట్రాన్స్మిషన్. ఆ బర్డ్స్ ఎక్స్క్రీట్ చేసే మలమూత్రంలో ఈ వైరస్లు ఉంటాయి. అండ్ అవి ఇన్హలేషన్ మూలాన, అంటే మనం వాటిలోంచి వచ్చే చిన్న ఆ మెటీరియల్ ఏదైతే మన గాల్లో కలుస్తుందో, వాటర్ లో కలుస్తుందో, ఇంజెక్షన్ గాని తిన్నా లేదా ఇన్హేల్ చేసినప్పుడు వచ్చేది, అంటే ఆ పౌల్ట్రీ ఫార్మ్స్ లో ఆ ఎయిర్ లో కూడా ఉంటుంది కదా. సో వాటిల్లో నుంచి ట్రాన్స్మిషన్ చాలా రిస్కీ, పర్టికులర్లీ ఇన్హేల్డ్ ఫార్మ్. అండ్ ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా గనక హ్యూమన్స్ ని ఇన్ఫెక్ట్ చేస్తే, 2 స్ట్రెయిన్స్ ఉన్నాయి మెయిన్ గా, దాంట్లో వేరే క్లేడ్స్ కూడా వస్తున్నాయి. కానీ ఇది ఇన్ఫెక్షన్ అంటూ వస్తే మాత్రం 50% మోర్టాలిటీ ఉంది. అంటే సగం మంది చనిపోయే అవకాశం ఉంటుంది. వచ్చిన 100 మందికి వస్తే 50 మందికి. సో హైలీ పెథోజెనిక్ ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా H5N1. సో H9 ది లోవర్ పెథోజెనిసిటీ, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మ్యూటేటింగ్ కి ఛాన్స్ ఉంది. కాబట్టి ఎనీవేస్ అది వచ్చాక ఏమవుతుంది అని మాట్లాడుకునే కంటే హ్యూమన్ ట్రాన్స్మిషన్ ఎలా జరుగుతుందో చెప్పాను. సో చికెన్ తినకుండా, ఎగ్స్ తినకుండా ఉండి అవి ఇన్ఫెక్ట్ అయిన బర్డ్స్ దగ్గర తిరిగినా, లేకపోతే ఇట్లా ఇన్ఫెక్టెడ్ వాటర్ బాడీస్, అంటే ఈ పౌల్ట్రీ ఫార్మ్స్ చుట్టూతా ఉండే వాటర్ లో కూడా వాటి ఫీసెస్ ఉండొచ్చు. కాబట్టి వాటిని హ్యాండిల్ చేసిన, నేను చికెన్ ఎగ్ తినకపోయినా ఈ పనులు చేస్తే డెఫినెట్ గా యు ఆర్ ఎట్ రిస్క్. అండ్ అలా చెయ్యకుండా చికెన్ ఎగ్ వెల్ బాయిల్డ్, వెల్ కుక్డ్ గా చేస్తే యు ఆర్ నాట్ ఎట్ రిస్క్. సో భయం పడక్కర్లేదు.
ఆందోళన పడక్కర్లేదు, బట్ అప్రమత్తతగా ఉండాల్సిందే. ఓకే. ఈసారి లాస్ట్ అవుట్ బ్రేక్ వాజ్ మోర్ ఇన్ వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ అట్లా. ఈసారి సౌత్ స్టేట్స్ లో ఎక్కువగా ఉంది, ఆంధ్రప్రదేశ్. అండ్ ఐ డు నాట్ నో, యూ హ్యావ్ టు కరెక్ట్ మీ ఇఫ్ ఐ am రాంగ్, బట్ మన దగ్గర కూడా తెలంగాణలో కూడా ఐ థింక్ ఇట్ వాస్ రిపోర్టెడ్ దట్ అబౌట్ 1000 పౌల్ట్రీ డైడ్ ఇన్ సమ్వేర్. ఇవి కనుక్కునేది ఎలా అంటే, ఒకే ప్లేస్ లో సడన్ గా డెత్ ఆఫ్ చికెన్ జరుగుతూ ఉంటే, డెత్ ఆఫ్ ఎనీ ఆఫ్ ద బర్డ్స్ జరుగుతూ ఉంటే, దెన్ అలర్ట్ అయ్యి వాటి శాంపిల్స్